కొండాపురం మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ సురేష్ బాబు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంపీపీ అనురాధ, కొండాపురం పోలీస్ స్టేషన్ వద్ద కలిగిరి సిఐ వెంకటనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కలిసిమెలిసి జీవిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకొని స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పని మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ తప్పు ఏదైనా తను చెప్పాలా, ఇలా చేయకూడదు అని. మా తల్లిదండ్రులు పడే కష్టాలు మీరు గుర్తుపెట్టుకొని కష్టపడి చదివితే మంచి జాబ్స్ వస్తాయి. మంచి జాబ్స్ వస్తే మీ ఫ్యామిలీస్ అసలు జీవన విధానం మారిపోతుంది. మనం చదువుకునే విద్య వలన మన జీవన విధానం, మన జీవన శైలి మారిపోతుంది. మీరు ఊరికి వెళ్ళాలి, దేంటి వెళ్తారు? ఊరికి వెళ్ళాలి, దేంటి వెళ్తారు? వెళ్తారు, అంతే కదా. మీ నాన్న కారు వేసుకున్నారు కదా. అదే మీరు రేపు ఎంప్లాయ్ అయితే, మీరు ఉద్యోగం సంపాదిస్తే మీ జీవన విధానం, జీవన శైలి కారులో ప్రయాణిస్తారు, రైట్. ఇంకెక్కడికి వెళ్ళాలా, ఫ్లైట్లో ప్రయాణిస్తారు. అంటే మీరు సెటిల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ వయసులో చెడువాడు దూరంగా ఉండి కష్టపడి చదవాలా. మీ అమ్మా నాన్నలకు పడే కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అదే వారు ఎంతో కష్టపడితే మీరు ఆ స్కూల్లో ఉంటున్నారు, అంతేనా. మనం ఈరోజు ఈ షర్టు ప్యాంటు డ్రెస్సెస్ మేము ఉంటున్నాం. మన అమ్మా నాన్నలు ఏం పని చేస్తారు? పొలం చేసుకుంటారు, అంతేనా. మీరు ముగ్గురు తప్ప, అంతేగా. మీరు ముగ్గురు అంటే ఏమేమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు, ఆమె వంట చేస్తుంది. అలా కాకుండా మిగతా ప్యాచ్ ఎక్కడ ఉంటారు? పొలం పనులు చేస్తుంటారు, అవునా కదా. ఆ పనిని మనం గుర్తుపెట్టుకొని ఆ పని మళ్ళీ రేపు మనం చేయకూడదు అని అవి గుర్తుపెట్టుకుంటే మాత్రమే మీరు బాగా మంచి లైఫ్ సెటిల్ అవుతారు. ఏముందని మీరు ఆలోచిస్తారు. పేదవాడమైనా ధనవంతులైనా కూడా మనం కష్టపడి చదివితే ఎంతోమంది పేదలు సెటిల్ అయిన ఉన్నారు. బాగా ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎస్ ఉన్నారు. పేదరికం విద్యకి అడ్డు కాదు, మీకు అదే తెలియంది. పేదరికం మనకి చాలా గుణపడాలి నేర్పుతుంది. పేదరికం మనకి చాలా పేదరికం కదా, మేము పేదవాళ్ళు అనుకుంటాం, కానీ అది చాలా నేర్పుతుంది మనకి. ఎట్లా ఉంటాడు అని చూస్తాం. వాడు మంచిగా స్టైలిష్గా మంచి పాజిటివ్ వాచ్ పెడతాడు, మంచి డ్రెస్ వేసుకుంటాడు, కారులో తిరుగుతుంటాడు. అవన్నీ మనం ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా పంచాయతీ కార్యాలయం, నెల్లూరు. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గుర్తింపుగా నెల్లూరు పోలీసు పెరడు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి సుజాత గారికి ఇవి మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, నెల్లూరు.